వార్షిక బడ్జెట్ వస్తోందంటే వేతన జీవులు మధ్యతరగతి ప్రజలకు ఏదో తెలియని ఆశ రేగుతూ ఉంటుంది. ఆదాయ పన్ను తగ్గుతుందని జనం ఎదురు చూస్తారు. ప్రతి సంవత్సరం పెద్దగా ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చేవారు కాదు. ఈసారి మాత్రం 10 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఉండొచ్చని తొలుత ప్రచారం జరిగింది. అలాంటిది నిర్మలా బడ్జెట్లో ఏకంగా 12 లక్షల వరకు మినహాయింపిచ్చారు. అంతే, మధ్యతరగతి వాళ్ళు ఎగిరి గంతేశారు. అంతలోనే మరో 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కు ఛాన్స్ ఇచ్చారు. ఇంకా సంతోషించారు. కాకపోతే అసలు సంగతి తెలిస్తే మాత్రం మనసు చివుక్కు మనక మానదు. 12,75,000 ఆదాయం దాటి ₹1 ఆదాయం ఉన్నా దానికి పన్ను 4 లక్షల రూపాయల నుంచి మొదలవుతుందని న్యూ రిజిమ్లో చెబుతున్నారు. ఆదాయ పన్ను లెక్కలు కరెక్టుగా వేస్తే 30 లక్షల రూపాయలు ఆదాయం ఉన్న వారికి గతంతో పోల్చితే ఇప్పుడు ఒనగూరే ప్రయోజనం ₹60,000 మాత్రమే. 60,000 ప్రయోజనం కోసం ఇన్ని స్లాబులు, ఇంత పబ్లిసిటీ, ఇంత ఎంజాయ్మెంట్ ఎందుకన్నది మధ్యతరగతి వర్గం వేసుకుంటోన్న ప్రశ్న. బడ్జెట్లో ఎన్నెన్నో అంశాలు ప్రస్తావించినట్లుగాను, ఎన్నో మినహాయింపులు ఇచ్చినట్లుగాను కనిపిస్తోంది. కాకపోతే దేశంలో ఇంకాను ప్రధాన వృత్తిగా ఉన్న వ్యవసాయంలో వ్యవసాయదారులు తగ్గి వ్యవసాయ కూలీలు పెరుగుతున్నారు. చిన్న కమతాల వ్యవసాయదారులు సైతం సాగు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. అటు ఆహార, ఇటు వాణిజ్య పంటలకు తగిన మద్దతు ధర లభించక దళారీల రాజ్యంలో జనం నానా తంటాలు పడుతున్నారు. ఫార్మల్, ఇన్ఫార్మల్ రంగాల్లో ఉపాధి, ఉద్యోగ కల్పనకు చర్యలు లేవని ఆర్థిక రంగ విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి గత 5 ఏళ్లలోనూ మోదీ ప్రభుత్వం ఉద్యోగ కల్పనకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోయాయి. ప్రైవేటు రంగంలో లే ఆఫ్స్ పెరిగిపోయాయి. స్టార్టప్స్ పేరు చెప్పటమే కానీ ఉపాధి అవకాశాలు పెంచిన దాఖలాలు కనిపించడం లేదు. ఆదాయ పన్నుకు సంబంధించి 50-60 వేల రూపాయలు ప్రయోజనం కలిగినంత మాత్రాన ఒరిగేదేముంది? ధరలు తగ్గటం లేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గి స్థిరంగా ఉన్నప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం దిగి రావటం లేదు. అదేమంటే గ్యాస్ సబ్సిడీని కేంద్రం ప్రస్తావిస్తే పేదలకు గ్యాస్ ధరలో 50% రిబేట్ను కొన్ని రాష్ట్రాలు ప్రస్తావిస్తూ ఉంటాయి. మధ్యతరగతి ప్రయాణానికి ఖర్చు ఎంత పెరిగిందో ఆలోచించేవారు లేరు. పన్నుల్లో వీరబాదుడు మాత్రం ప్రతి సంవత్సరం ఖాయమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆపరేటర్లు బస్సు ఛార్జీలు పెంచుతారు. రైల్వే శాఖ సాధారణ, కొత్త రైళ్లు వేయకుండా వందే భారత్ పై దృష్టి పెడుతోంది. ఇప్పుడు మధ్యతరగతి వాళ్లు కూడా ఎక్కే విమానాల టికెట్ రేట్లను ఇష్టానుసారం పెంచేస్తున్నారు. మహాకుంభమేళాకు వెళ్లాలంటే ఫ్లైట్ టికెట్ ₹1,00,000. అయినా బడ్జెట్లో అలాంటి అంశాల ప్రస్తావన ఉండదు. అదేమంటే తక్కువ ధరతో ప్రయాణించే ఉడాన్ స్కీమ్ కింద ఎయిర్పోర్ట్లు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటిస్తారు. వాస్తవానికి ఉడాన్ స్కీమ్ ఒక బ్రహ్మ పదార్థం. ఇక విద్యారంగం విషయంలో నిర్మలమ్మ పచ్చి అబద్ధం చెప్పారు. ఎన్డీఏ హయాంలో కొత్తగా 1,00,000 ఎంబీబీఎస్ సీట్లు ఇచ్చామని ఆమె చెప్పుకున్నారు. 2024 జూలై నాటికి భారత్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 1,12,000 అయినప్పుడు ఆమె కొత్తగా 1,00,000 సీట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇప్పటికే వైద్య విద్య సాధారణ డిగ్రీలా అయిపోయింది. పీజీ స్పెషలైజేషన్ చేయకుండా ఒట్టి ఎంబీబీఎస్ తో సాధించేదేమీ లేదు. పీజీ సీట్లు పెంచే మాట మాట్లాడకుండా వచ్చే 5 ఏళ్లలో మరో 75,000 ఎంబీబీఎస్ సీట్లు ఇస్తామని నిర్మలమ్మ బాగా ఊదుకుంటున్నారు. దీనివల్ల వైద్య రంగంలో నిరుద్యోగాన్ని పెంచడం మినహా చేయగలిగిందేమీ లేదు. క్యాన్సర్ డ్రగ్స్ ధరలు తగ్గించటం, ఆరోగ్య బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు పెంచడం లాంటివి కూడా చక్కెర పూత కిందకే వస్తాయి. ఎందుకంటే ఆరోగ్య బీమా ఒక మిథ్యగానే ఉంది. బీమా ఉంది కదా అని బిల్లులు పెంచేస్తున్నారు. అదనపు బిల్లులు చెల్లించుకుంటున్నారు. ఏదేమైనా కేంద్ర బడ్జెట్ కొందరికి మోదం, మరికొందరికి ఖేదాన్ని మిగిల్చిన మాట వాస్తవం. బడ్జెట్ పై చర్చ జరిగినప్పుడు ఏమైనా మార్పులు చేస్తారేమో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.